తల్లి నేను నీయందు గల భక్తి భావమున అటుల తెల్పితి క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనించి అటుల పల్కితి వేగమే నిన్ను రాముని చేర్చడు శుభగడియలకై త్వరపడి పల్కితి అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. స్వామి, అమ్మా నీయందుగల భక్తిభావం చేతే నేను అలా తెలిపానమ్మా. క్రూర రాక్షసుల యొక్క బారి నుంచి నిన్ను కాపాడటం కోసం అలా పలికాను, కానీ నిన్ను నేను తీసుకెళ్ళాలని నాకు లేదమ్మా అని చెప్తూ స్వామి వేగమే నిన్ను రాముని చేర్చడానికి శుభయ గడియల కోసం నేను ఎదురు చూస్తున్నానమ్మా, నేను రామసేవకుడిని అంటూ ఆ అమ్మతో తెలియజేసి అమ్మ దగ్గర ఇలాగా అంజలి ఘటించుకుని ఉంచున్నారు ఆ సింసపా వృక్షం కింద స్వామి. అప్పుడు స్వామి అమ్మతో చెప్తున్నారు, అమ్మ మీరు చెప్పినవన్నీ కూడా రామచంద్రమూర్తికి నేను విన్నవించుకుంటాను. మిమ్మల్ని మీరు ఏ విధంగా సత్యధర్మాలని పాటిస్తున్నారో అదే విధంగా మీరు స్వామివారికి తగిన భార్యని ఎలా ఉన్నారనేది కీర్తిస్తూ ఇక్కడ స్వామి అమ్మ ముందు వినమ్రతతో తెలియజేస్తున్నారు. తల్లి నీరు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను, సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు. అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. అమ్మవారి దగ్గర అలాగా ఏదో ఒకటి ఇవ్వండి అమ్మా, స్వామివారికి తగినటువంటి భార్య మీరే, మీరిచ్చిన గుర్తుతో స్వామివారు ఆనందించే విధంగా ఉండాలి అని చెప్పి అమ్మవారితో పలికి అంజలి ఘటించి అమ్మవారు దగ్గర నిలబడి స్వామి ఇలా ప్రార్థిస్తే అప్పుడు స్వామికి కాకాసురుడి కథని తెలియజేస్తుంది అమ్మవారు. ఈ సందర్భంలో చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరొలకగా గురుతుగా తెలిపి చెంగుముడినున్న చూడమణిని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా పొనిపోయి రమ్మని శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతిబల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. అమ్మ కాకాసురుడు చిత్రకూటంలో కాకాసురుడని ఆ యొక్క కథని తెలుపుతుంటే కళ్ళమ్మట నీళ్లు గారుతున్నాయి. అప్పుడు అమ్మ ఆ చెంగున ముడేసుకున్నటువంటి చూడామణిని తీసి మన స్వామివారికి చూపించి ఇది పదిలంగా తీసుకెళ్ళి స్వామివారికి నా గుర్తుగా నేనున్నాననే గుర్తుగా స్వామివారికి తెలియజేయి నాయన అని చెప్పి ప్రీతితో ఆంజనేయ స్వామికి అమ్మవారు ఆ చూడామణిని పరిపూర్ణమైన విశ్వాసంతో అమ్మవారు ఇచ్చారు. ఎక్కడికి? రామచంద్రమూర్తికి తెలియజేస్తారు, రామచంద్రమూర్తికి చేరవేస్తాడని చెప్పి ఆంజనేయ స్వామి వారి మీద అమ్మవారికి పరిపూర్ణమైన విశ్వాసంతో ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చినటువంటి చూడామణిని మన స్వామి చక్కగా తీసుకుని అమ్మ ఇచ్చినటువంటి చూడామణిని తీసుకుని స్వామి చక్కగా కనులకు అద్దుకొని అమ్మవారికి ఆయన ప్రదక్షిణలు చేయటం, పదముల వాలి అంటే ఈ అమ్మవారి యొక్క పదాలకి వాలి ఆ అమ్మవారి పదాలకు వందనాలిడి అమ్మతో చక్కగా స్వామి సంభాషిస్తూ మనసులో రామచంద్రమూర్తిని ధ్యానించుకుని
అమ్మాయికి నాకు సెలవిస్తారా అని చెప్పి అమ్మవారి దగ్గర అనుమతి తీసుకుంటున్నారు ఆంజనేయ స్వామి వారి ఈ సందర్భంలో. చేతులారగా చూడామణి గొని ఆనందముగా కనుల కద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి మనమున రాముని జానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని అంజనీసుతుడు కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పించి ఎగసే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే పలికెద సీతారామ కథా. ఏదైతే అమ్మవారు ఇచ్చినటువంటి చూడామణిని తీసుకుని కళ్ళకద్దుకున్నారు స్వామివారు, అమ్మవారికి ప్రదక్షిణాలు చేశారు, అమ్మకి ఇలాగా వందనం అయికొని మనసులో రామచంద్రమూర్తిని ధ్యానించుకొని అమ్మ దగ్గర తిరిగి ప్రయాణానికి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి అనుమతి గైకొని స్వామివారు మళ్ళీ కాయం పెంచారు. విశాలమైన కాయం పెంచి ఉత్తర దిశగా ఒక్క ఉదుటున కుప్పించి పైకి లెగిశారు. అప్పుడు ఎగశాక అనుకుంటున్నారు, స్వామి అమ్మవారిని చూశాము, ఇక్కడ నుంచి అమ్మవారిని చూసి వెళ్ళిపోతే ఎలాగా, ఏదో ఒకటి చెయ్యాలి అని చింతిస్తూ ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ ఏం చేయాలి కావాలని ఈయనే తగు పెట్టుకుంటున్నాడు అనమాట, కలహం పెంచుకుంటున్నాడు. అసుర వీరులు ఎక్కడెక్కడెక్కడ ఉన్నారని చెప్పి పరిశీలిస్తున్నారు స్వామివారు. అదంతా తిరుగుతూ రాక్షస బలాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ శక్తులేంటి అని తెలుసుకోవాలని చెప్పి మన స్వామి అయినటువంటి రామచంద్రమూర్తి సుగ్రీవులకు తెలియజేయాలని చెప్పేసి అప్పుడు యోచన చేస్తూ అక్కడ ఉన్నటువంటి తోరణ స్తంభం పైకి ఎక్కి స్వామి కూర్చుని ఆలోచిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో కీర్తించు సీత జాడగని మరలిన చాలదు చేయబలసినది ఇంకను కలదు కల్పించుకొని కలహము పెంచదా అసుర వీరులా పరిశీలించదా రాక్షస బలముల శక్తి గ్రహించదా సుగ్రీవాదులకు విన్నవించదా అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. చక్కగా ఆంజనేయ స్వామి తోరణ స్తంభం పైన నిలిచి యోచన చేస్తున్నారు. ఏం చేయాలి, ఏ విధంగా యుద్ధం చేయాలి, ఏ విధంగా ఇదంతా కూడా ఇక్కడ రాక్షసుల యొక్క శక్తి తెలుసుకోవాలని చెప్పి మొదలెట్టి అక్కడ ఉన్నటువంటి వృక్షాలను, జలాశయాలను, వాటిని కట్టుకున్న ఆనకట్టలను, వృక్షాలను పీకుతూ ఉద్యానవనాలను నాశనం చేస్తూ ఆ చుట్టూ నిర్మాణం చేసిన ప్రాకారాలని ఒక పోటున పొడుస్తూ అక్కడ ఉన్నటువంటి ద్వారాలని అన్నిటిని కూడా చిందరవందర చేస్తున్నారు. అశోకవనం మొత్తం ధ్వంసం అవుతుంది ఈ సందర్భంగా. అదే స్వామివారి యొక్క కార్యం, రామకార్యమై వెళ్ళిన ఆయన రామకార్యం కోసం ఎలా చేస్తున్నారనేది ఈ సుందరకాండలో సుందరంగా వర్ణించాడు వాల్మీకి మహాముని. పద్మాకరముల పాడొనరించి జలాశయముల గట్టుల త్రెంచి ఫలవృక్షముల నేలను గూల్చి ఉద్యానముల రూపును మాపి ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వారబంధములు ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును సుందరవందర చేసే మారుతి. ఇక్కడ స్వామి చక్కగా మొత్తం గోడలన్నిటిని, గుమ్మాలని అన్నీ చిందరవందరగా చక్కగా మొత్తం ఆయన ఫుట్బాల్ ఆడేసుకున్నారనమాట. ఈయన ఈ సందర్భంలో గట్టిగా
ధ్వంసం చేస్తుంటే అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చెట్లు, చేమలు, మృగాలు, ఇవన్నీ కూడా జంతువులు ఇవన్నీ కూడా భీతిల్లిపోయినాయి. ఏంటి ఇది ఉపద్రవం వచ్చింది, ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పి ఆ సందర్భంలో ఏటికట్టు చల్లా చెదిరేవి పారిపోతున్నాయి అనమాట. అక్కడ ఆ అశోకవనంలో ఏటికట్టు ఎలాగా పారిపోతూ ఉన్నాయి. ఆ వనం అంతా కూడా వినాశం అయిపోతూ ఉంది. మృగ సమూహములు భీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా పక్షుల గుంపులు చల్లా చెదురై దీనారవముల ఎగిరిపోవగా సీతయున సింసుపాతరువు విన వనమంతయు వినాశము కాగా సుందరమైన అశోకవనమున చిందరవందర చేసే మారుతి. సుందరమైన అశోకవనాన్ని స్వామివారు మొత్తం వృక్షాలను బీకేశారు, లతలను బీకేశారు, గోడలను పగలగొట్టారు, కల్లోలం చేసేశారు. అంతా కూడా భీకరమైన ధ్వనులతో అదంతా కూడా మారుమోగిపోతుంది. ఆ శబ్దానికి, ఆ ధ్వనులకు అదిరిపోయి ఆ లంకావాసులందరూ కూడా పడుకున్నటువంటి వాళ్ళు నిద్రలేసి కావలిగా ఉన్న రాక్షసులంతా కూడా వెళ్ళి పరుగున పోయి రావణాసురుడికి విన్నవిస్తున్నారు. ఏది ఇలా జరుగుతుంది స్వామి బయట అని చెప్పి విన్నవించుకుంటా ఉన్నారు. ఆ సందర్భంలో అప్పుడు రావణాసురుడు మహోగ్రుడయ్యాడు. కోపం వచ్చింది. ఎవడా వానరుడు వాడిని పట్టుకొని దండించండి అని చెప్పి 80,000 మంది కింకర వీరుల్ని హనుమంతుడి మీదకి దాడి కోసం పంపించారు. ఒక్క ఆజ్ఞతో, రావణాసురుడు ఆజ్ఞతో 80,000 కింకర వీరులు కూడా ఆ స్వామివారి మీద దాడి కోసం వస్తున్నారు. ఈ సందర్భంలో వనమున రేగిన ధ్వనులకు అధిరి లంకావాసులు నిద్రలేచిరి. కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోగ్రుడై పల్కే వానరుని బట్టి దండింపుడనే 80,000 కింకర వీరులు ఒక్క వానరుడు హతము చేసెను. 80,000 కింకర వీరులు స్వామివారి మీదకి దాడి వస్తుండగా ఇక్కడ స్వామివారు ఇప్పుడు ఆ 80,000 కింకర వీరుల మీదకి స్వామివారు స్వామి ఒక పక్కన వీళ్ళు మొత్తం యుద్ధం ప్రారంభమైంది. 80,000 కింకర వీరుల ఒక వానరుడు దాడి చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుసు గర్జన చేసెను. జంబుమాలిని తగిన బలముగొని ఆ వానరుని దండింప పొమ్మనెను. జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి బెడలెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదానే పలికెద సీతారామ కథా. ఈ 80,000 మంది కింకర వీరులను ఆంజనేయ స్వామి వారు సంహరించడం జరిగింది. ఈ సంహారం జరగడంతోనే ఈ వార్త రావణాసురుడికి చేరడంతో రావణాసురుడు నిప్పులు కక్కుతున్నాడు. నిప్పులు కక్కుచూ గర్జన చేసి జంబుమాలిని అలాగే తగిన బలాన్ని తీసుకుని వానరుని బంధించి తెమ్మని చెప్పి జంబుమాలిని పురమాయించి స్వామి రావణాసురుడు పంపగా జంబుమాలి రాక్షస సైన్యంతో స్వామివారి మీద దాడికి వెళ్ళటం జరిగింది. అప్పుడు
స్వామివారు జంబుమాలిని సర్వసైన్యాన్ని కూడా ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు ఈ సందర్భంలో. జంబుమాలిని సర్వసైన్యమును ఒక వానరుడు ఒక్కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిపులు గ్రాక్కుసు గర్జన చేసెను. మంత్రి కుమారుల తగిన బలముగొని ఆ వానరుని దండింపగ పొమ్మనే. మంత్రి కుమారులు 7 చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. జంబుమాలితో వెళ్ళిన సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఒక్క దెబ్బకి స్వామివారు హతం చేశారు. ఇది అన్నటువంటి రావణాసురుడు మళ్ళీ నిప్పులు దొక్కిన కోతిలాగా ఎగురుతూ మంత్రి కుమారుల్ని అందరిని కూడా పురమాయించి తగిన బలాన్ని తీసుకుని వెళ్ళి ఆ వానరుని దండించండి అని చెప్పి మళ్ళీ ఆజ్ఞాపించారు. మంత్రి కుమారులు 7 కూడా ఆంజనేయ స్వామి వారి మీదకి దాడి చేయటానికి ప్రారంభించారు. స్వామివారు అప్పుడు మంత్రిసూతులను సర్వసైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూచినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కెను. సేనాపతులను తగిన బలముగొని ఆ వానరుని దండింప పొమ్మనెను. మంత్రి కుమారులు 7 సైన్యాన్ని స్వామివారు తృణప్రాయంగా ఒక్క త్రుటిలో సంహరించేశారు. ఎక్కడ చూసినా మొత్తం మృతదేహాలు కనపడుతున్నాయి. ఎటు పోయినా కూడా రక్తం ఏరులై ప్రవహిస్తూ ఉంది. సో ఇది మళ్ళీ రావణాసురుడికి ఈ వార్త కూడా చేరటం జరిగింది. అప్పుడు ఇంత జరిగాక కొద్దిగా ఆలోచించాడు రావణాసురుడు. ఒక్క క్షణం ఆగి ఏం చేయాలని చెప్పి ఆలోచించి అప్పుడు సేనాపతులందరినీ పిలిచి ఆ వానరుణ్ణి దండించండి నాయన అని చెప్పి మళ్ళీ ఆజ్ఞాపించాడు. సేనాపతులను సర్వసైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటవుగా నిలువుగా రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని దండింపగ పొమ్మనే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథానే పలికెద సీతారామ కథా. ఎప్పుడైతే సేనాపతుల్ని సర్వసైన్యాన్ని కూడా పవన కుమారుడైనటువంటి మన స్వామివారు మళ్ళీ నిర్మూలించేశారు. మళ్ళీ ఈ వార్త రావణాసురుడికి చేరటం, నిశ్చేష్టుడైపోయాడు రావణాసురుడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంతా కూడా చూస్తున్నాడు. అలా చూస్తూ ఉండగా అక్షకుమారుడి మీద ఈయన చూపులు పడ్డాయి. ఎవరిది? రావణాసురుడిది. అక్షకుమారుడు నిలువుగా నిలబడి ఉండగా రావణాసురుడు చెప్తున్నాడు అక్షకుమారునితో, కుమార వెళ్ళి ఆ వానరుని దండించమని చెప్పి పంపిస్తున్నాడు. సో ఈ సందర్భంలో అక్షకుమారుడు మంచి యవ్వనుడు, వేగవంతుడైనటువంటి వాడు, మంచి తేజస్సు కలిగినటువంటి వాడు. అక్షకుమారుడికి దివ్యాస్త్రములు పొందాడు, వరాలతో దివ్యాస్త్రములు కలిగినటువంటి వాడు. అటువంటి అక్షకుమారుడు
స్వామివారి మీదకి దాడికి బయలుదేరుతున్నారు. అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాశ్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్నివోలే ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్య రథముపై దాడి వెడలెను హనుమంతునిపై. నవ్వయవ్వనుడైనటువంటి అక్షకుమారుడు, వేగవంతుడు తేజోవంతుడైనటువంటి అక్షకుమారుడు, దివ్యాస్త్రాలు కలిగినటువంటి అక్షకుమారుడు, మణిమయ స్వర్ణ కిరీటాలను ధరించినటువంటి అక్షకుమారుడు, దహించి వేసే కాలాగ్ని ఓలే ప్రకాశిస్తూ ఆ రణానికి బయలుదేరాడు. అక్కడ అక్షకుమారుడి రథం మీదకి మన స్వామివారు బయలుదేరారు యుద్ధానికి. అప్పుడు అదే సందర్భంలో అక్షకుమారుడు బాణాలని ప్రయోగించడం, స్వామివారికి అవి తాకటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో అక్షకుమారుడు 3 శరములతో మారుతి శరమును 10 శరములతో మారుతి ఉర్రమును అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయపరచెను ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పొరుచెలరేగే ఆకాశమున. ఈ విధంగా జరుగుతూ ఉండగా అక్షకుమారుడు 3 శరాలతో స్వామివారి శిరస్సు మీద ప్రయోగించాడు. 10 శరాలను తీసుకుని స్వామివారి ఉదరం మీద ప్రయోగించాడు. బలంగా వేశాడు. రక్తం చిందేటట్టు ఆయన్ని స్వామివారిని గాయపరిచారు. అప్పుడు ఉదయించే సూర్యుడి వలె స్వామివారు ఒక్క ఉదుటనే ఎగిరారు ఆకాశ మార్గంలో. ఇద్దరి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. ఈయన బాణాలు వేయటం, స్వామి తిప్పి కొడతాం, మళ్ళీ స్వామి మీద మళ్ళీ బాణాలు వేయటం, తిప్పి కొడుతుంటే ఆకాశంలో ఒక అద్భుతం చూస్తున్నారు అందరూ కూడా.